నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన ఋతు బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన వద్దన్నా కూడా అసలు ఎక్కడ ఏం లేదు, నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను, 100% ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది. ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ ఓకే మీరు సెటిల్ అవుతే మాట్లాడా చెప్పేసి అందరికీ నమస్కారం అండి. వాళ్ళ ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడతాను మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్ గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది. నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుమ్మి నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది, నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్ గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారు వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చాడు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్ భరిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి